నమస్తే, దిస్ ఇస్ రావే కృష్ణ. ఏపీలో వాలంటీర్ వ్యవస్థని క్రమక్రమంగా అంటే ఇంకా అసలు నామరూపాలు లేకుండా చేస్తుందా చంద్రబాబు సర్కార్ అని అంటే గనక ఎక్కడో చిన్న డౌట్ అయితే నాకైతే కలుగుతోంది. ఎందుకనంటే ఇప్పటికీ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి చంద్రబాబు సర్కార్ తొలి విడతగా ఏదైతే పింఛన్లు పంపిణీ చేయవలసి ఉందో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా, అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరి చేత కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయించడం జరిగింది. సో ఈ క్రమంలో ఇవన్నీ పక్కన ఆ యొక్క ఎఫెక్ట్ తోటే వాళ్ళు ఒక డైలమాలో ఉంటే, సాక్షాత్తు ఇప్పుడు పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే టీడీపీ నేత, అలాగే మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందే, అలాగే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఏ విధంగా నడుస్తుందో చూడాలి మరి.